5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. కానీ మనకు స్పష్టత ఉండాలి, మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రుల్ని, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో, వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు ఒకవేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుండానే, నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే, అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి, భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా. ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా, ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికార్న్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో, సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7, 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువ క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువ క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం? మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు?